Hello guys, welcome to the review of the movie Nasamiranga acted by Nagarjuna garu, Allar Naresh garu, Raj Tarun garu, Ashika Ranganathan garu. Review loki velle mundu oka question ప్రకారం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ and click the bell icon also. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా నాసామిరంగా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, డీసెంట్లీ గుడ్ అంతే. బట్ ఫ్యాన్స్కి అయితే మాత్రం లిటరల్లీ టూ గుడ్ స్టఫ్ ఉందని చెప్పొచ్చు. ఇంటర్వెల్ దగ్గర అంటే ప్రీ ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి వస్తుంది. ఆ టైంలో ఒక షాట్ ఉంటుంది. ఆ ఒక్క షాట్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ ఒక్క షాట్ ఎనఫ్ అసలు ఫ్యాన్స్కి, ఎందుకంటే ఆ షాట్ ఒక వింటేజ్ నాగార్జున గారిని గుర్తు చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా హైలైట్ ఉంది ఆ షాట్ అయితే మాత్రం. అండ్ ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ పర్టికులర్ టైంలో మాత్రం అసలు లిటరల్లీ ఫ్యాన్స్కి అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. అండ్ అదే కాదు, నాగార్జున గారి యంగర్ వెర్షన్ లుక్స్ కానీ అండ్ త్రూ అవుట్ ద మూవీ నాగార్జున గారి లుక్స్ కానీ నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మొత్తం అంతా కూడా అసలు గూస్ బంప్స్ అని చెప్పొచ్చు నాగార్జున గారి ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఫ్యాన్స్కి అయితే మాత్రం లిటరల్లీ చాలా అద్భుతమైన స్టఫ్ అయితే ఉంది మూవీలో. అండ్ మూవీలో కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 30 నిమిషాలు ఈ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, హైలీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. లాస్ట్ 30 నిమిషాలు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యూనో పెద్ద పెద్ద ట్విస్టులు లాంటి పాయింట్లు అయితే ఏం కాదు, కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్లే ఉంటాయి ఆ టైంలో. సో అదంతా కూడా బాగా అనిపిస్తుంది. ఒక 30 నిమిషాల లాస్ట్ పోర్షన్ సినిమా అండ్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. అండ్ మధ్యలో అక్కడక్కడ కొంతవరకు కామెడీ కూడా జనరేట్ చేశారు, అంతవరకు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మిగతా గ్యాప్లో ఏదైతే మూవీ ఉంటుందో లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద మూవీ. అండ్ ఆ లవ్ స్టోరీ ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించదు. బేసిక్గా ఏదో చాలా సింపుల్గా వెళ్తున్న ఫీలింగే వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే దానికి ఎక్కువసేపు ప్రొలాంగ్ చేసిన ఫీల్ రావడం వల్ల బోర్ కొడుతుంటుంది. అండ్ పాటలు కూడా ఏవి బాగాలేవు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంది, బట్ సాంగ్స్ అయితే మాత్రం ఏవి సెట్ కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా ఇనీషియల్గా ఫస్ట్ 25-30 నిమిషాల వరకు కూడా అసలు కంటిన్యూస్గా మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. అది కూడా లౌడ్ మ్యూజిక్ వస్తుంటుంది. అంటే సినిమాని డామినేట్ చేసేసే రేంజ్లో కొన్ని సీన్స్ మనకి సరిగ్గా వినబడనంత భారీ స్థాయిలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఆ స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా. ఒక సీన్లో రావు రమేష్ గారు వచ్చి అల్లర్ నరేష్ గారిని అంటారు, ఏంటి సౌండ్ ఆపండి అని చెప్పి. బేసిక్గా నిజంగా ఆ ముందు వరకు జరిగిన సీన్లన్నింటిలోని కూడా లిటరల్లీ సౌండ్ వస్తుంటుంది. ఆయన సినిమాలో అన్నారా బయట అన్నారా అనిపిస్తుంటుంది అసలు. బట్ ఏమంటే మిగతా టైంలో మెయిన్గా ఇంటర్వెల్ టైంలో కానీ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్లో కానీ, క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ ఆ సీక్వెన్స్లో కానీ సో వాటన్నిటిలోని కూడా మంచి మ్యూజిక్స్ వచ్చాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. కొన్ని సీన్స్లో ఓవర్ డామినేషన్ అయిపోయింది, కొంచెం లౌడ్నెస్ ఎక్కువైపోయి డామినేట్ చేసింది మ్యూజిక్. సో అది ప్రాబ్లం. సాంగ్స్ బాగోకపోవడం వల్ల ఆ సాంగ్స్ వచ్చిన టైంలో కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. సో అది పాయింట్. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం డల్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది మూవీ చాలా వరకు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు డల్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం మంచి పవర్ఫుల్ సీక్వెన్స్ వచ్చింది. అండ్ ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ నుంచి కూడా ఎంతో కొంత స్టోరీ ముందుకు కదులుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత కొన్ని పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్లో. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ ఓకే, డీసెంట్లీ గుడ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది బేసిక్గా ఏదో మలయాళం మూవీ రీమేక్ అంటున్నారు, మరి అది ఏం సినిమానో తెలీదు, అది నేను చూడలేదు కూడా. బట్ మూవీలో స్టోరీ కూడా అంత హెవీ స్టోరీ అయితే ఏమీ లేదని చెప్పొచ్చు. మ్యాక్సిమం లవ్ మీద ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా మనకి మళ్ళీ ఇది రాని రోజు సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అంటే దీంట్లో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది ఆ లవ్ స్టోరీలో. ఆ పాయింట్ నాకు మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది, శర్వానంద్ గారిది, నిత్యామేనన్ గారిది. ఆ మూవీలో అదే పాయింట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రొసీడింగ్స్ మారే కానీ ఆ పాయింట్ పరంగా మాత్రం అది చాలా గట్టిగా కనెక్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్లోనే వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో కొత్తగా చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. అండ్ స్క్రీన్ ప్లే కానీ నెరేటివ్ కానీ కొంచెం స్లోగా బోరింగ్గానే వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే గుడ్ అని చెప్పొచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ చేస్తుంది.
పాటలు మెయిన్ ఎస్పెషల్లీ చాలా వరకు ఇబ్బంది పెట్టాయి. అసలు ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఆ రేంజ్‌లో అంటే బాలేదు వినడానికి. బట్ మేబీ కీరవాణి గారు రాజమౌళి గారితో ఉంటేనే ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదేమో. సో ఇంకా అలాగే అనిపించింది. బీజీఎమ్స్ అయితే మాత్రం చెప్తున్నాయి కదా! ఇంటర్వెల్ షాట్ దగ్గర బాగుంది అండ్ మధ్యలో కూడా కొన్ని చోట్ల బాగున్నాయి అండ్ క్లైమాక్స్‌లో కూడా బాగుంది. కొన్ని చోట్ల బాగుంది. కొన్ని చోట్ల ఓవర్ డామినేటింగ్ అనిపించింది గానీ బీజీఎమ్స్ అయితే ఓకే. బట్ సాంగ్స్ అయితే మాత్రం లిటరల్లీ బాగా డిసప్పాయింట్ చేసాయని చెప్పొచ్చు. సో దానివల్ల కూడా మూవీ బోరింగ్‌గా అనిపిస్తోంది. సో అది పాయింట్. సో ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే. డీసెంట్‌లీ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 నిమిషాలు అయితే మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక్క షాట్ లిటరల్లీ ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అండ్ లిటరల్లీ గూస్ బంప్స్ ఫ్యాన్ స్టఫ్ అని చెప్పొచ్చు. అది నాగార్జున గారి ఫ్యాన్స్‌కి. వింటేజ్ నాగార్జున గారిని గుర్తు చేస్తది. అండ్ నాగార్జున గారి టైటిల్ కార్డ్స్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది నాగార్జున గారికి సంబంధించి. ఆయన లుక్స్, ఆయన ప్రెజెన్స్ అన్నీ కూడా. సో ఆ ప్రకారంగా అయితే మూవీ ఫ్యాన్స్‌కి గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మాత్రం ఓకే. డీసెంట్‌లీ గుడ్ అంతే. సో అది పాయింట్. సేమ్ సైంధవ్ లాగే అనిపించింది. బట్ కొంచెం లిటిల్ బిట్ బెటర్ దాన్ సైంధవ్ అని కూడా అనిపించింది నాకైతే. ఎందుకంటే దీంట్లో ఒక 20-25 మినిట్స్ వరకు ఆ ఎమోషనల్ పోర్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత సేమ్ యాక్షన్ సీక్వెన్సెస్ సైంధవ్ లాగా ఒక 2-3 యాక్షన్ బ్లాక్స్ అయితే బాగుంటాయి. సో అది పాయింట్. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్‌గా ఇది కూడా ఓకే. డీసెంట్‌లీ గుడ్ అని అనిపించింది. బట్ స్టిల్ ఎ బిట్ బెటర్ దెన్ సైంధవ్. అండ్ లాస్ట్‌లో మనం ఇంకా ఈ వీకెండ్‌లో వచ్చిన 4 సినిమాల గురించి ఆర్డర్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. అసలు నాగార్జున గారు అయితే లిటరల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఆ యంగర్ లుక్స్ అండ్ కొన్నేళ్ల తర్వాత ఒక దశాబ్దం తర్వాత అన్నట్టుగా కూడా ఒక టైమ్ లైన్ మార్చి చూపించిన తర్వాత లుక్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో బేసిక్‌గా ఆ వెర్షన్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో నాగార్జున గారి యాక్టింగ్ పరంగా కానీ, నాగార్జున గారి లుక్స్ పరంగా కానీ అసలు 100% పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నాగార్జున గారు అయితే టూ గుడ్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చినట్టయితే ఆవిడ కూడా ఓకే. ఆవిడకి మరీ హై పర్ఫార్మెన్స్‌కి స్కోప్ అయితే రాలేదు. ఆవిడకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది యాక్చువల్‌గా ఆవిడ క్యారెక్టర్‌కి. బట్ దాన్ని ఎందుకో ప్రాపర్‌గా కనెక్ట్ చేయలేకపోయారు అనిపించింది. ఎస్టాబ్లిష్ అయింది కానీ అది కనెక్ట్ కాలేదు. సో దానికి తగ్గట్టు సీన్స్ పడలేదేమో అనిపించింది ఆవిడ క్యారెక్టరైజేషన్ ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో అది పాయింట్. మేబీ ఆ రేంజ్ డైలాగ్స్ కానీ అలాంటివి పడలేదేమో అని కూడా అనిపించింది. సో ఓకే. ఆవిడ మరీ టూ మచ్ పర్ఫార్మెన్స్ స్కోప్ కూడా లేదు. ఉన్నంత వరకు అయితే ఆవిడ బాగానే చేశారు. అండ్ ఇంకా సపోర్టింగ్ రోల్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఆ విలనిజం కూడా చాలా రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది. విలన్స్ ఉన్నారు అండ్ వాళ్ళ స్టైల్ ఆఫ్ విలనిజం ఏదైతే ఉందో అది మనకి రెగ్యులర్ ప్యాటర్న్లోనే అనిపిస్తుంది. మరి అంత కొత్తగా కానీ అంత డిఫరెంట్గా కానీ అనిపించదు. సో అది కొంచెం బోర్ అనిపించడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో అది పాయింట్. అండ్ ఇంకా అల్లరి నరేష్ గారు అయితే చాలా బాగా చేశారు. అంటే ఆయనకి ఒక మంచి సపోర్టింగ్ రోల్ పడిందని చెప్పొచ్చు. మరి గమ్యం రేంజ్ సపోర్టింగ్ రోల్ కాకపోయినప్పటికీ కూడా కొంచెం మంచి సపోర్టింగ్ రోలే పడ్డది ఆయనకు కూడా. సో డెఫినెట్గా ఆయన కూడా బాగా చేశారు. రాజ్ తరుణ్ గారిది ఓకే. ఏదో ఉన్నారు. మరీ పెద్ద రోల్ కూడా కాదు అయింది. ఉన్నంత వరకు ఓకే అంతే. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా ఓకే పర్లేదు. డీసెంట్ జాబే చేశారు మొత్తం అందరూ కూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇది బేసిక్గా రీమేక్ అంటున్నారు కాబట్టి మరి ఇంకా స్టోరీ గురించి మనం మెన్షన్ చేయలేము. బట్ అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే పరంగా అండ్ నెరేటివ్ పరంగా ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకోలేకపోయారు అనిపించింది తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా. సో అది అనిపించిన విషయం నాకైతే. రీమేక్ కాకపోయినట్టయితే మనం స్టోరీ గురించి మాట్లాడుకోవచ్చు. అలా అనుకున్నట్టయితే స్టోరీ అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. చాలా సింపుల్ బేస్ ప్లాట్ మీద వెళ్తుంటుంది అంతే. సో అది పాయింట్. సో ఓవరాల్గా డైరెక్షన్ కూడా ఓకే అంతగా అయితే ఏమనిపించలేదు. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం చెప్పాను కదా, సాంగ్స్ అయితే బాగా డిసప్పాయింట్ చేసే, బీజిఎమ్స్ అయితే మాత్రం గుడ్. కొన్ని చోట్ల ఓవర్ డామినేషన్ ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా మూవీ అయితే ఓకే, డీసెంట్లీ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.2 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాలు ఆర్డర్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ హనుమాన్. యాక్చువల్గా సైంధవ్ అండ్ నాసామిరంగా రెండు మనకి ఈక్వల్ పోర్షన్స్లోనే అనిపిస్తాయి. నాసామిరంగాలు ఏంటంటే ఆ ఎమోషనల్ పార్ట్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంది, ఇంకొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఆ ఎమోషనల్ పార్ట్ కారణంగా ఇది ఇంకొంచెం 1% బెటర్ అనిపిస్తుంది కాబట్టి నాసామిరంగా ఇన్ సెకండ్ పొజిషన్, థర్డ్ సైంధవ్, 4 గుంటూరు కారం. సో అది ఈ వీకెండ్ వచ్చిన ఈ సినిమాల తాలూకా ఆర్డర్. సో అది గైస్, మీ ఆర్డర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా నెక్స్ట్ వీడియో, బై బై.